గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వెంకీ పంపించారు. ఇది కరెంట్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలామంది లాస్ట్ పోస్ట్ కోవిడ్ వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియక నష్టపోతున్నారు అన్నమాట. ఫస్ట్ వెంకీ క్వశ్చన్ చదివేస్తాం, దాని తర్వాత ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్లీ ఐ హ్యావ్ గాట్ స్కిప్పర్ ఆర్ఈ స్టాక్ అండ్ ఆల్సో బాట్ 100 additional stocks of Skipper RE. It got delisted and all the stocks got debited from my portfolio and not received my money back. My question is, where did that money has gone and what about the stock? ఓకే, రీసెంట్ టైంలో చాలా కంపెనీస్ రైట్స్ ఇష్యూలను అయితే అనౌన్స్ చేసినాయి. మనం హోల్డ్ చేసిన కంపెనీస్ అనౌన్స్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, బట్ చాలా కంపెనీస్ అయితే రీసెంట్ టైంలోని కంటిన్యూస్గా కనబడుతున్నాయి. రైట్స్ ఇష్యూలను అయితే అనౌన్స్ చేస్తున్నాయి. ఈ రైట్స్ ఇష్యూలు ఎందుకు అనౌన్స్ చేసే కంపెనీస్ వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని పబ్లిక్ నుంచి కాకుండా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డిస్కౌంట్లో షేర్స్ ఆఫర్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఆ క్యాపిటల్ రైజ్ చేద్దామని చెప్పి రైట్స్ ఇష్యూని అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ రైట్స్ ఇష్యూలో రీసెంట్ టైంలో 2 రకాల రైట్స్ ఇష్యూలు అయితే మార్కెట్లో మనకు కనబడుతున్నాయి. ఒకటి ఐడియల్ ఏంటంటే మార్కెట్లో స్టాక్ ట్రేడ్ అయ్యే ప్రైస్ ఏదైతే ఉందో దానికి 10% 20% డిస్కౌంట్లోని ఈ రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేస్తారు. నేను డిస్కౌంట్లో అనౌన్స్ చేసినప్పుడే కదా షేర్ హోల్డర్స్ అట్రాక్ట్ అయ్యి అడిషనల్ క్యాపిటల్ పెడతారు, అవునా? దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇట్. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ రైట్స్ ఇష్యూలు ఏంటంటే 80% 90% డిస్కౌంట్లో రైట్స్ ఇష్యూలను అయితే అనౌన్స్ చేస్తున్నారు. అంటే వచ్చే 10 రూపాయలకి స్టాక్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీకు రైట్స్ ఇష్యూనేమో 1 రూపీకి అనౌన్స్ చేస్తారన్నమాట. ఈ కేసు సపరేట్, ఈ కేసు గురించి మాట్లాడుకుందాం తర్వాత. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐడియల్గా మోస్ట్ ఆఫ్ ద లార్జ్ కంపెనీస్ చేసేది ఏంటంటే మనకి 10% 15% 20% డిస్కౌంట్లోనూ ఈ రైట్స్ ఇష్యూలను అయితే అనౌన్స్ చేస్తాయి. ఇక్కడ మనకి రీసెంట్ టైంలో ఏం జరుగుతుంది, మన డీమ్యాట్ అకౌంట్లోని మనం నార్మల్గా ఆయన కేసులో స్కిప్పర్ షేర్స్ ఆయన హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, స్కిప్పర్తో పాటు స్కిప్పర్ ఆర్ఈ అంటే రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ ఏవైతే అవి కూడా ఏదైతే రేషియోలో వాళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ రేషియోలో మన డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి, అవునా? ఈ క్రెడిట్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఏదైతే డేట్స్ చెప్పుంటారు, ఎండ్ డేట్ ఉంటుంది కదా, ఆ ఎండ్ డేట్ లోపల మనకి ఆ రైట్స్ ఇష్యూ యొక్క ప్రైస్ ఎంతకైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో, ఎన్నైతే రైట్ ఎంటైటిల్మెంట్స్ మనకి ఇచ్చారో అది మొత్తం అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ మనం కంపెనీకి పే చేసినట్టయితే మనకి ఆ రైట్స్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఫుల్ షేర్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, కొన్ని కేసులు ఏమవుతుంది, మన దగ్గర అడిషనల్ క్యాపిటల్ ఏదైతే పే చేయాలో పే చేయగలిగే క్యాపిటల్ కొన్నిసార్లు మన దగ్గర ఉండకపోవచ్చు, అవునా? జెన్యున్లీ చాలా సార్లు మన దగ్గర ఉండకపోవచ్చు, లేదా మనం ఆ కంపెనీలో ఎలోకేట్ చేసిన ఎలోకేషన్ ఏదైతే ఉందో ఓవరాల్ పోర్ట్ఫోలియో అది అంతకన్నా కూడా అడిషనల్గా ఎలోకేట్ చేయాలి, మీకు ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. సో ఈ కేసులో మనం చేయాల్సిన పని ఏంటి, మన దగ్గర ఆర్ఈ షేర్స్ ఏవైతే క్రెడిట్ వచ్చాయో అవి ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి అన్నమాట సర్టెన్ పీరియడ్ వరకు. సో ఆ రైట్స్ ఇష్యూ ఎండ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ లోపల వరకు మనకి మార్కెట్లో అయితే ట్రేడ్ అవుతుంది ఎక్స్చేంజెస్లోని మనం రైట్ ఎంటైటిల్మెంట్ని స్టాక్ ఎక్స్చేంజెస్లో అమ్మేసుకోవచ్చు. అంటే మనం పార్టిసిపేట్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేస్తాం. ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూలో అవి ట్రేడ్ అవుతుంటాయి కదా, దాని ఈక్వలెంట్ డబ్బులు మనకి వచ్చేస్తాయి. మనం అమ్మేసిన తర్వాత అదర్ పర్సన్ కొన్నారనుకోండి, ఆ కొన్నతను ఆ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి ఆయన ఫుల్ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రైట్స్ ఇష్యూస్. అదర్ టైప్ ఆఫ్ రైట్స్ ఇష్యూస్ ఏంటంటే రీసెంట్ టైంలో కొన్ని కంపెనీస్ మనకి 80% 90% డిస్కౌంట్లో కూడా రైట్స్ ఇష్యూలు అనౌన్స్ చేస్తున్నాయని చెప్పాను కదా. ఈ కేసులో మనం పార్టిసిపేట్ చేయకపోతే మనం నష్టపోతాం, ఎందుకంటే ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది కదా. సో ఏమవుతుంది, మనం పార్టిసిపేట్ చేయలేదనుకోండి, ఆ పార్టిసిపేట్ చేయని రైట్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి ప్రమోటర్స్ పార్టిసిపేట్ వేసుకోవచ్చు, లేదా అదర్ రైట్స్ ఎంటైటిల్మెంట్ క్రెడిట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళకి 100 రైట్ ఎంటైటిల్మెంట్స్ క్రెడిట్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు అడిషనల్గా కూడా అప్లై చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేయని వాళ్ళని బదులు వీళ్ళకి ఫుల్ షేర్స్ అయితే క్రెడిట్ ఇస్తారన్నమాట. సో చాలామంది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ టైంలో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్లో ఆర్ఈ షేర్స్ క్రెడిట్ వచ్చినప్పుడు ఇవేవో అడిషనల్ షేర్స్ క్రెడిట్ వచ్చాయని చెప్పి అలా ఇగ్నోర్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు తెలియక. యాక్చువల్లీ ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఎప్పుడైనా బాగా డిస్కౌంట్లో వచ్చాయనుకోండి, ఆ కేసులో వాళ్ళకి వచ్చిన రైట్ ఎంటైటిల్మెంట్ కన్నా కూడా అడిషనల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ మోర్. ఆర్ ప్రమోటర్సే వాళ్ళ స్టేక్ని అయితే పెంచేసుకుంటున్నారు కంపెనీలోని. పాపం చిన్న ఇన్వెస్టర్స్ అయితే నష్టపోతున్నారు. సో మీకు ఆర్ఈ షేర్స్ క్రెడిట్ వచ్చాయి అనుకోండి, ఏ కంపెనీ నుంచి అయినా కూడా మీరు వెంటనే ఈ 2 యాక్షన్లో ఏదో ఒకటి అయితే తప్పకుండా తీసుకోవాలి. మీకు కొంచెం డిస్కౌంట్లో వచ్చింది అనుకోండి, ఆ టైంలో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా ఆ రైట్ ఎంటైటిల్మెంట్ని మీరు ఎక్స్చేంజెస్ ద్వారా అమ్మేయడం కానీ చేయడం ద్వారా మీకు ఆ డబ్బులు అయితే వస్తాయి. ఓకే, అమ్మేసినట్టయితే ఆర్ పార్టిసిపేట్ చేసినట్టయితే అడిషనల్ షేర్స్ వస్తాయి. అదే స్టీప్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి. గుర్తుంచుకోండి, పార్టిసిపేట్ చేయడం మనం వదిలేసామంటే మాత్రం మనం నష్టపోతాం.
మా నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, ఇప్పుడు నా ఏజ్ 25 years. నేను ఒక ఫిక్స్ లాంగ్ టర్మ్ గుడ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ప్రెసెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు 1.8 crores కవరేజ్ కావాలి. కానీ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కవరేజ్ ఇంక్రీజ్ చేయాలి కదా, అప్పుడు నేను అడిషనల్గా 1 crore తీసుకుందాం అనుకున్నాను. రెండు కలిపి 2.8 crores తీసుకున్నట్టయితే రెండు పాలసీస్ని నాకు ఏదైనా రిస్క్ జరిగితే క్లెయిమ్ చేయొచ్చా? ఎస్ ప్రవీణ్ గారు, చేయొచ్చు. కాకపోతే మీరు న్యూ పాలసీ ఏదైతే ఫ్యూచర్లో తీసుకుంటారో తీసుకున్నప్పుడు మీ ఎగ్జిస్టింగ్ పాలసీ యొక్క డీటెయిల్స్ని కూడా అందులో ఫిల్ చేయండి. ఇట్స్ ఎ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అది చేసినట్టయితే మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే డిస్క్లోజ్ చేయనప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫాక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు కంప్లీట్ ఎఫ్ఏక్యూ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఏవైతే దానికి ఆన్సర్స్ కింద ఒక ఫుల్ ఫ్లెజ్ వీడియోని చందు నేను కలిపి చేస్తాం. ఒకళ్ళు చూడనట్టయితే చూడండి, మీకు టర్మ్ రిలేటెడ్ కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైంలో టర్మ్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. బికాస్ మార్చ్ ట్యాక్స్ రిలేటెడ్గా కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్టయితే గైస్ ఇట్స్ ఎ మస్ట్ అండ్ షుడ్ బై పాలసీ అన్నమాట. తప్పకుండా మీరు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అలాగే మీకు అగ్రిగేటర్ ఒక లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. దాని నుంచి వెళ్ళి మీరు వేరియస్ పాలసీస్ని మీ ఏజ్ ప్రకారం మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ బెటర్ ప్రీమియంని ఎవరు ఆఫర్ చేస్తున్నారో అక్కడ చూసుకుని అయితే తీసుకోవచ్చు. సో లేని వాళ్ళు తప్పకుండా తీసుకొని ఇన్ఫాక్ట్ మార్చ్ లోపల తీసుకున్నట్టయితే మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ రామ్ సూరి గారు అడుగుతున్నారు. ప్లీజ్ అప్డేట్ యువర్ వ్యూ ఆన్ పాలిప్లెక్స్ కార్పొరేషన్. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ స్ట్రగ్లింగ్, ఆల్ ది కంపెనీ స్టాక్ ప్రైస్ ఆర్ డౌన్, వెన్ దే ఆర్ గోయింగ్ టు రికవర్? ఎస్ అండి, స్టాక్స్ అయితే 50, 60, 70% కూడా కరెక్టే. దీని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నో కమింగ్ టు మీరు ఇండస్ట్రీ స్ట్రగ్లింగ్ అంటున్నారు కదా, నా వ్యూ ప్రకారం స్ట్రగ్లింగ్ కాదండి. యాక్చువల్ వీళ్ళకి ఏదైతే అబ్నార్మల్ బెనిఫిట్ వచ్చిందో ఆ బెనిఫిట్ పోవడం వల్ల మనకు స్టాక్ ప్రైస్లు అయితే కరెక్టే. అండ్ వీళ్ళు ఓవరాల్గా ఎర్నింగ్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ బిఫోర్ సాటర్డే వీడియో మీరు అందరూ చూసినట్టయితే ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్గా వీడియో ఏదైతే మనం మాట్లాడుకున్నాం అందులోని ఒక పాయింట్ గురించి మాట్లాడాను. ఇన్ఫాక్ట్ ఆ వీడియో కదా ప్రీవియస్గా కూడా మనం ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాం. ఎర్నింగ్ సస్టైనబిలిటీ అంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సడన్గా వాళ్ళ రెవెన్యూస్ గ్రో అవడం అండ్ మార్జిన్స్ గ్రో అవడం అండ్ అలాగే బాటమ్ లైన్ గ్రో అవడం ఇవన్నీ మనకు కనబడుతున్నాయి అనుకోండి. మనం ఏం చూస్తాం, క్వార్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు గంగు ఫీల్ అయిపోతాం, అరే సడన్గా కంపెనీ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుందని చెప్పి మనం అలాంటి స్టాక్ ప్రైస్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, కొంటాం కూడా చాలా వరకు. మనం అలా కొనే ముందు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ సడన్ గ్రోత్ ఏదైతే వస్తుందో అది యాక్చువల్లీ టెంపరీ బెనిఫిట్ వల్ల వస్తుందా, లేకపోతే నిజంగా ఏదైతే ఎర్నింగ్స్ అనేవి సస్టైన్ అవుతాయి లేదా లాంగ్ టర్మ్కి. ఎందుకంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వకపోతే ఏమవుతుంది, మనకి ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో జరిగిన విషయమే జరుగుతుంది అన్నమాట, రివర్స్ అవ్వడం అన్నమాట. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ విషయంకి వచ్చేసరికి మన కోవిడ్ టైంలోని ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మొత్తం డిస్టర్బ్ అయిందా. సో దీనివల్ల చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారు, ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కమోటైజ్డ్ ఇండస్ట్రీ. సో చిన్న ప్లేయర్స్ కూడా చాలామంది ఉంటారు. చాలామంది చిన్న ప్లేయర్స్ వాళ్ళ లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, దీనివల్ల వాళ్ళ ప్రొడక్షన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వడం. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం డిమాండ్ ఏదైతే ఉందో మార్కెట్లో ఉన్న డిమాండ్, ఇన్ఫాక్ట్ ఎడిషనల్ డిమాండ్ కూడా క్రియేట్ అయింది. ఆ టైంలో శానిటైజర్స్ అవ్వచ్చు ఆర్ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ మన ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడం వల్ల ఈ ప్యాకేజింగ్ రిలేటెడ్ డిమాండ్ అబ్నార్మల్గా పెరిగిపోవడంతో ఏమైంది, మనకి సప్లైస్ ఏవైతే ఉన్నాయో గ్లోబలీ దాని ముందు కెపాసిటీ ఎడిషన్స్ జరగకపోవడం, ఎగ్జిస్టింగ్ సప్లైస్ డిస్టర్బ్ అవ్వడం, ఉన్న ప్లేయర్సే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయడం వల్ల మనకి డిమాండ్ బాగా పెరగడం అండ్ అలాగే సప్లైస్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ప్రైస్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది కదా. సేమ్ థింగ్ జరిగింది. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ యొక్క మార్జిన్స్ చూసినట్టయితే అబ్నార్మల్గా గ్రో అవడం మనకి పోస్ట్ కోవిడ్ సినారియోలో కనబడింది కదా. సో దీనివల్ల కంపెనీస్ అన్ని కూడా చాలా మంచి గ్రోత్ ఎంజాయ్ చేస్తే దీంతో స్టాక్ ప్రైస్లు కూడా ఏకంగా పాలిప్లెక్స్ విషయంకి వచ్చి 300 నుంచి ఆల్మోస్ట్ 3,000 రూపాయల వరకు కూడా వెళ్ళిపోయింది. అండ్ మెనీ కంపెనీస్, ఇదే కాదు చాలా కంపెనీస్ కూడా ఇలాగే గ్రో అయ్యాయి. బట్ ఎప్పుడైతే ఆ టెంపరీ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ ఉన్నదో అది సాల్వ్ అయిపోయింది, అంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోవడం అండ్ ఈ కంపెనీస్ ఏదైతే మార్జిన్ ఎంజాయ్ చేస్తున్నాయో అది చూసి కొత్తగా న్యూ కెపాసిటీస్ యాడ్ అవుతాయి కదా. సో ఆ న్యూ కెపాసిటీస్ ఏవైతే యాడ్ అవడంతో ఎప్పుడైతే మనకి సప్లైస్ బాగా పెరిగిపోయో మళ్ళీ నార్మల్సీకి రావడం, ఇన్ఫాక్ట్ నార్మల్సీ కన్నా కూడా మనకి డిమాండ్ కన్నా కూడా సప్లైస్ బాగా పెరగడంతో ఆటోమేటిక్గా మార్జిన్స్ రివర్స్ అవ్వడం, రివర్స్ కాదు ఇన్ఫాక్ట్ బాగా పడిపోవడం అయితే మనకు కనబడింది. దీనివల్ల మనకు స్టాక్ ప్రైస్లు కూడా పడిపోయి. సో దిస్ ఈజ్ వన్ లెసన్. మనం ఈ కేసు బట్టి ఇండస్ట్రీలో జరిగిన దాన్ని బట్టి మనం కంపల్సరీ ప్రతిసారి మనం ఏదైనా కంపెనీ ఎర్నింగ్స్ ఆధారంగా డెసిషన్ తీసుకునే ముందు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి.
ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆ ఎర్నింగ్స్ సస్టైన్ అవుతాయా లేదా అన్నది అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ సస్టైన్ అవ్వని పక్షంలో టెంపరీ బెనిఫిట్ అనుకోండి, మనం ట్రేడ్ కాల్ అంటే ఒక 1 ఇయర్కో 6 మంత్స్కో ట్రేడ్ కాల్ తీసుకోవాలంటే ఫైన్, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా చాలామంది తెలియక ఏంటంటే ఇలా గ్రో అవుతున్నాయి కదా, ఈవెన్ పీఈ మల్టిపుల్ చూసినా కూడా బాటమ్ లైన్ గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుంది, మీకు పీఈ అంత ఎక్స్పెన్సివ్గా కనపడదు కదా, సో పీఈ కూడా రీజనబుల్గా ఉంది కదా అని చెప్పి ఈ ఎర్నింగ్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ని రీసెర్చ్ చేయకుండా చాలామంది కొన్ని స్టక్ అయిపోతుంటారు అనమాట. వీ మైట్ గెట్ స్టక్ ఎట్ హయ్యర్ ప్రైస్. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రైజ్లు తిరిగి ఎప్పటికి వస్తాయి అన్నది కూడా మనం అసలు అసెస్ చేయలేం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ విత్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఆర్ పాలిప్లెక్స్ కేసులో కూడా. పాలిప్లెక్స్ కేసులో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ప్రమోటర్ కూడా మెజారిటీ ఆఫ్ ద స్టేక్ వేరే వాళ్ళకి అమ్మేశారు కదా, సో వేరే వాళ్ళకి అమ్మారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా ఏదైనా జరిగిపోద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీంట్లో స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అయితే ప్రయత్నిస్తుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మాత్రం కమోడిటైజ్ ప్రొడక్ట్స్ ద్వారానే వస్తాయి. సో మళ్ళీ ఎప్పుడైనా కూడా వీళ్ళ డిమాండ్ బాగా పెరిగినప్పుడు అప్పుడు మనకి అబ్నార్మల్ గ్రోత్ రావచ్చేమో, కానీ బట్ మళ్ళీ లాస్ట్ పీక్ ప్రైస్ ఏదైతే ఉందో అది చూడడానికి అయితే చాలా టైం పట్టచ్చు. My next question, music, movies and handling నుంచి వచ్చింది. Recently I heard about CSC Limited in Daily Money Show as a power sector stock. Can you please explain bit more about it? I'm interested in this stock. అండ్ సిఎస్సి విషయంకి వచ్చేసరికి ఇట్స్ ఆర్పి సంజీవ్ గోయింకా గ్రూప్ కంపెనీ. మనకి సారిగమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా, స్పెన్సర్స్ ఇవన్నీ అదే గ్రూప్ చెందిన కంపెనీ అన్నమాట. వీళ్ళు ఈస్ట్ సైడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్ జనరేషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉన్నారన్నమాట. ఇప్పటివరకు థర్మల్ పవర్ ఏదైతే ఉన్నదో థర్మల్ పవర్ సైడ్ వీళ్ళకి కెపాసిటీస్ ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నిస్తాను. వీళ్ళు పీపీటీలో కూడా అవైలబుల్ ఉంటాయి. సో థర్మల్ పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. అండ్ రీసెంట్ టైంలో వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా మూవ్ అవుతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు కెపాసిటీస్ అయితే యాడ్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి. వేరే స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా అక్కడ సెటప్ చేయబోతున్నట్టుగా. కరెంట్లీ ఇది థర్మల్ సైడ్ పవర్ జనరేటింగ్ కంపెనీ అండ్ అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాబట్టి మనకి వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా మీకు వాల్యుయేషన్స్ బట్టి మీరు అట్రాక్ట్ అయి ఉంటారు. సో ఆ వాల్యుయేషన్ అయితే ట్రేడ్ అవుతుంది. రెన్యూబుల్ సైడ్ మూవ్ అవుతున్నారు. మూవ్ అయిన తర్వాత మేబీ మార్కెట్ ఏమైనా రీరేటింగ్ ఇస్తామో వీ హ్యావ్ టు సీ. ప్రమోటర్స్ వైజ్ అయితే స్ట్రాంగ్ ప్రమోటర్స్. మీరు కొంచెం టైం తీసుకుని వీళ్ళు క్వార్టర్లీ పీపీటీస్ ఏవైతే ఉంటే ఆ పీపీటీ చూసి చాలు మీకు క్లియర్లీ అర్థమైపోద్ది. మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. ఫుల్గా అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఆ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నట్టయితే పవర్ ఈజ్ ఏ సచ్ ఏ సెక్టర్ ఇప్పుడు మొమెంటంలో ఉన్నది, కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది, గుర్తుంచుకోండి. My next question, Praveen గారు అడుగుతున్నారు, kindly provide your inputs on IFCA. Is it going to become another IRFC and IREDA? అసలు ఆ రెండు డిఫరెంట్ కంపెనీస్ అండి, డిఫరెంట్ సెక్టర్లో ప్లే అయ్యే కంపెనీస్. అసలు ఆ కంపెనీస్ మీరు దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? ఆ రెండు డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నవైనా ఫస్ట్ అసలు పిఎస్సీస్ అనగానే ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లోని ఒక మ్యాడ్ క్రేజ్ అయితే బిల్డ్ అయిపోయింది. అండ్ ఆపరేటర్స్ కూడా ఆ క్రేజ్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్పెషలీ లో ఫ్లోట్ ఉన్న పిఎస్సీస్ ఏవైతే ఉంటాయి వాటిలోని ఈ ఆపరేటర్స్ గేమ్ అయితే నడుస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇవి రివర్స్ ఎప్పుడోకప్పుడు అవుతాయి ఫర్ షూర్. లాంగ్ టర్మ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాక్ ప్రైస్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ స్లేవ్ టు ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ పెరిగితేనే లాంగ్ టర్మ్లో మీకు ఆ స్టాక్ ప్రైస్ ఏదైతే పెరిగిందో అది సస్టైన్ అవుతుంది ఆర్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ నుంచి గ్రో అవుతుంది. ఎర్నింగ్స్ గ్రో అవ్వనుకోండి మీకు ప్రైస్ ఏదైతే టెంపరీగా న్యూస్ ఆధారంగా కానీ ఆపరేటర్ గేమ్ ఆధారంగా ఏవైతే పెరుగుతున్నాయో అవన్నీ కూడా రివర్స్ అవ్వాల్సిందే. ఈ ఐఎఫ్సి యొక్క మీరు లాంగ్ టర్మ్ చార్ట్ ఒకసారి చూడండి. 2007 నుంచి స్టాక్ తెలుసు. ప్రతిసారి ఏదో ఒక న్యూస్లో వస్తే పెరుగుతుంది, మళ్ళీ పడిపోతుంటుంది. వెల్త్ క్రియేషన్ అయితే ఇలాంటి కంపెనీల్లో జరగదు అన్లెస్ ఫండమెంటలీ చేంజెస్ వస్తే తప్పించి. సో ఇలా ఇది ఐఆర్ఎఫ్సి అయిపోద్ది, హిరడా అయిపోద్ది అని చెప్పి మీకు చాలా చోట్ల సోషల్ మీడియాలో తిరుగుతుంటే వాటిని చూసి మీరు ఇన్వెస్ట్ చేసి అనెసరీ స్టక్ అయిపోయి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవి రివర్స్ అయినప్పుడు మనకి ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకదు. యూ షుడ్ రిమెంబర్ దట్. Thanks for sharing knowledge that you are providing. I have been following your channel since 2021 and built my portfolio on own. Currently, that portfolio has given 48% profit. However, due to my work-life balance, I am unable to invest much time in new stock selection. So, I switched to mutual funds. I have been investing in 3 MFs through SAP and 1 ELSS from last 1 year. Currently, I am planning to start a new SIP in a new MF, sectorial or thematic. My 2 SIPs out of 3 are in same AMC, Quant MF. And as per my analysis, the new MF is also from the same AMC. Before starting the new SIP, I want to clarify these below questions. Is it okay to have multiple mutual funds from the same AMC?
in future if the AMC got into trouble, will it create any problem for investors? Yes అండి, it is risky. See, మీరు పోస్ట్ కోవిడ్ వచ్చిన ఇన్వెస్టర్ అయినట్టయితే మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. చాలామంది రీసెంట్ టైంలోని తప్పు చేస్తున్నారు. వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియో సింగిల్ AMCకే మ్యాక్సిమం ఎలోకేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అవుట్ పర్ఫార్మెన్స్ ఏదైతే కనబడుతుందో దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఇలాంటి సినారీస్ మనం ఇప్పుడు కాంట్లో ఏదైతే కనబడుతుందో ఇలాంటి సినారీస్ నేను లాస్ట్ 10 yearsలో మిగిలిన చాలా AMCలో చూసాం. సర్టెన్ పీరియడ్లోని ఒక AMC యొక్క ఫండ్స్ అక్రాస్ కేటగిరీస్ టాప్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంటాయి. ఇప్పుడు కాంట్ ఏదైతే ఉన్నదో సిమిలర్ థింగ్ లాస్ట్ టైం మెరేలో చూసాను. మెరేలోని అక్రాస్ కేటగిరీస్లోని వాళ్ళ ఫండ్స్ అన్ని కూడా టాప్లో ఉండేవి. ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నదో వాళ్ళు అలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటే దాంతో అబ్నార్మల్ ఫ్లోస్ అయితే వచ్చేస్తుంటాయి. అలా ఫ్లోస్ వచ్చిన తర్వాత నేను హిస్టారికల్ చూసింది ఏంటంటే లాస్ట్ టైం మెరే అన్నాను కదా, దాని ముందు ICICI ఉండొచ్చు, దాని ముందు బిర్లా ఉండొచ్చు, దాని ముందు HDFC ఉండొచ్చు. ఇలా ఫ్లోస్ వచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళు అప్పట్లో ఏదైతే అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారో అది కంటిన్యూ అవ్వలేదు. సో అందు గురించి ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ. మనం పాత రిటర్న్స్ చూసి ఒకే AMCలోని మనకి బాగా పర్ఫార్మెన్స్ కనబడుతుంది కదా అని చెప్పి మన డబ్బులు మొత్తం మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మొత్తం సింగిల్ AMCలో ఎలోకేట్ చేయడం అనేది ఎప్పటికైనా రిస్కీ. కరెంట్లీ చాలామంది ఇన్వెస్టర్స్ అదే మిస్టేక్ చేస్తున్నారు. సో మీకు బాగా నచ్చితే మీరు 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులో 2 ఫండ్స్ వరకు ఒక AMCలో పెట్టండి, కానీ అంతకు మించి వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అబ్నార్మల్ ఇన్ఫ్లోస్ వస్తాయో నేను చూసిన దాని ప్రకారం అంతలా ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు ఆ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ అవ్వలేదు. వీ డోంట్ నో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు లేదా వీళ్ళు ఎక్సెప్షన్లో కాదన్నది మనకి ఫ్యూచరే చెప్తుంది. కానీ మనం ఎవరూ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేం కదా. సో అలాంటప్పుడు మనం అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ట్రై టు డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ అస్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ లోకేష్ గారు అడుగుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ IPOగా ఫైల్ చేసిన పాలిమెట్రిక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్స్ని కొన్నాను. IPOగా కంపెనీ లిస్ట్ అయిన తర్వాత నేను షేర్స్ని అమ్మగలన? లాకింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, 6 months లాకిన్ ఉంటుంది. మీరు IPOలో ఏదైనా స్టాక్స్ కొన్నట్టయితే ఆ 6 months కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వగలరు. మన నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ గారు అడుగుతున్నాను. నేను ఒక స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్డ్ పేషెంట్ని, నేను నడవలేను. నా క్వశ్చన్ ఏంటంటే నాలాంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకోవడానికి ఏదైనా కేంద్రం ఆర్ రాష్ట్రం అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఉన్నాయి, లోన్స్ ఫర్ షాప్స్ ఉంటే వాటికి ఎలా అప్లై చేసుకోవాలి చెప్పండి. అలాగే నేను చూసిన వీడియోస్లో ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ చూపించాలన్నారు చిన్న షాప్ కోసం. ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయా? నేను ఒకవేళ చూపించాలంటే ఎలా చేయాలి చెప్పండి. అండ్ చిన్న షాప్స్కి 1 lakh to 3 lakh అవసరం ఉంటుంది. ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. మహేష్ గారు, యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడిగే వరకు నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి. బట్ మీరు క్వశ్చన్ అడిగాక దీని రిలేటెడ్గా మేము వర్క్ చేసాం. ఎందుకంటే మన వ్యూవర్స్లో చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు కదా అని చెప్పి. NHFDC ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే వీళ్ళు కొన్ని స్కీమ్స్ అయితే రన్ చేస్తున్నారు. దివ్యాంజన్ స్వావలంబన్ యోజన, ప్రొనౌన్స్ కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. ఈ స్కీమ్ ఒక PDF మనం ఓపెన్ చేసాం అనుకోండి, మీకు స్క్రీన్ రికార్డింగ్లో నా ముందు చూపిస్తున్నాను చూడండి. అక్కడ మీకు స్కీమ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటికి మనం అప్లై చేయాలంటే ఎలా? ఈచ్ స్టేట్కి స్టేట్లోని ఒకరిని అపాయింట్ చేశారు, ఒక ఎంటిటీస్ని. అండ్ అలాగే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ని, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి వాటిని అపాయింట్ చేశారు. మనం అక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరున్న లొకేషన్లో ఎవరెవరు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని మీకు కనబడుతుంది. వాళ్ళని అప్రోచ్ అయినట్టయితే అక్కడ వాళ్ళ నెంబర్స్ అవి కూడా ఉన్నాయి. స్కీమ్ రిలేటెడ్గా మీకు ఎలా అప్లై చేయాలన్నది కూడా తెలుస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వెబ్సైట్లోనే మీకు ఎలా అప్లై చేయాలన్న ఆప్షన్ కూడా ఉన్నది. అండ్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఆ క్వశ్చన్స్ మీరు అడిగినట్టయితే వాళ్ళ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకొక స్కీమ్ కూడా ఉన్నది, మైక్రో ఫైనాన్స్ స్కీమ్. అది మైక్రో ఫైనాన్స్ స్కీమ్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. మీరు ఎక్కడ ఫిట్ అవుతారో చూసుకుని, ఎందుకంటే వాళ్ళని రీచ్ అయ్యారనుకోండి మీ ఎలిజిబిలిటీస్ ఆధారంగా వాళ్ళు చెప్తారు మీరు ఎక్కడ ఫిట్ అవుతారన్నది. దాన్ని బట్టి మీరు ఆ స్కీమ్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. సో వాళ్ళకి అది ఫైనాన్షియలీ సపోర్ట్ అయితే దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నేను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఒక వీడియో పంపిస్తే చూశాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, దీని నైబర్ వీ డోంట్ నో వీ నీడెడ్ అని చెప్పి సూపర్
7 to 8 minutes షార్ట్ ఫిల్మ్ ఇది. డెఫినెట్లీ మనం టచ్ చేస్తుంది. ఇట్స్ ఎ మస్ట్ వాచ్. వీలైతే ఫ్యామిలీతో కూడా చూడడానికి ప్రయత్నించండి. నాకైతే చాలా నచ్చింది అండ్ మీరు కూడా చూస్తే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సర్చ్ చేయండి యూట్యూబ్లోని, మీకు సర్చ్ చేస్తే దొరికేస్తుంది ఈ వీడియో. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సతీష్ రెడ్డి గారు అడుగుతున్నారు. నా ఏజ్ 38 years. నేను 80,000 రూపీస్ పర్ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. నా గోల్ 15 years తర్వాత నా రిటైర్మెంట్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటంటే 15 years తర్వాత నా ఏజ్ 53 అయినప్పుడు నేను డబ్బులు విత్డ్రా చేసినప్పుడు, మంత్లీ ఆర్ యాన్యువల్లీ విత్డ్రా చేసినప్పుడు నేను 10% ట్యాక్స్ పే చేయాలి కదా. మీరు రిటర్న్ ఎక్స్పెక్టేషన్ 12% అంటారు, అందులో 10% పోతే నాకు వచ్చేది జస్ట్ 2% కదా. సో ఎఫ్డీ కన్నా తక్కువ అవుతుంది. ప్లీజ్ క్లారిఫై దిస్ డౌట్. ఓకే, ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు క్యాలిక్యులేషన్ ఏదైతే చేస్తున్నారో అది తప్పండి. 12%లోని 10% ట్యాక్స్ పే చేయాలంటే 12 - 10 కాదండి. ఓకే, ఆ 12% ఏదైతే రిటర్న్ వర్కౌట్ అయిందో దాంట్లోంచి 10%, అంటే మీకు లెట్స్ సే 12 రూపాయలు రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి, దాంట్లో 10% అంటే ఎంత అవుతుంది? మీకు 1 రూపీ 20 పైసా అవుతుంది. నో, ఆ 1 రూపీ 20 పైసా మనం ఈ 12 రూపాయల నుంచి తీసేసామనుకోండి, మీకు నెట్ మీ పాకెట్లో ఎంత మిగులుతుంది? 10 రూపీ 80 పైసా. అంటే మీకు 10.8% పోస్ట్ ట్యాక్స్ వర్కౌట్ అయినట్టు అనమాట. సో 12 - 10 కాదు, సో 10% కాబట్టి మీకు ఏదైతే ఉన్నదో, సో మనకి ఆ 12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఉన్నదనుకోండి, దెన్ నెట్ మనకు పోస్ట్ ట్యాక్స్ వర్కౌట్ అయ్యేది అరౌండ్ 10.8 ఆర్ 11%. అంటే 12 అంటే 12 కాదు కదా, 12 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. కాబట్టి ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 11% వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు మీ సెకండ్ క్వశ్చన్, నా దగ్గర 20 lakh రూపీస్ ఉన్నాయి. నేను వాటిని మ్యూచువల్ ఫండ్స్లోకి ఎస్ఐపి రూట్లో మూవ్ చేద్దాం అనుకున్నాను. నేను వీటిని ఎక్కడ పార్క్ చేయాలి? ఐ వాంట్ టు బీట్ ఇన్ఫ్లేషన్. మీరు ఇలా మనీ మ్యూచువల్ ఫండ్స్లోకి మూవ్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఎక్కడైనా పార్క్ చేసి విత్డ్రా చేసి ఎలాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం లేదండి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు అనమాట. అంటే మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ని ఈక్విటీ ఫండ్లో మీరు మనీ మూవ్ చేద్దాం అనుకున్నారనుకోండి, క్వాంట్దే మీకు లిక్విడ్ ఫండ్ ఉంటుంది, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి, లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. సో సేమ్ ఏఎంసీలోనే డెట్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ డెట్ ఫండ్స్లో మీరు మనీని పార్క్ చేసి ఆ మనీని అక్కడి నుంచి ఎస్టీపీ ద్వారా మీరు ఈక్విటీ ఫండ్స్కి అయితే మూవ్ చేయొచ్చు. చాలా సింపుల్. ఎస్టీపీ ఫామ్ సబ్మిట్ చేసిన మీరు ఆన్లైన్లో ప్రాసెస్ మొత్తం చేస్తున్నారు అనుకోండి, ఆన్లైన్లోనే మీరు ఎస్టీపీ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసినట్టయితే మనీని సింపుల్గా మూవ్ చేసేయచ్చు. మీరు అనుకున్న పీరియడ్లో, అంటే 6 monthsలో మూవ్ చేయాలనుకున్నారు, 1 yearలో మూవ్ చేయాలనుకున్నారు, 2 years 3 years మీరు ఎంత అనుకున్నారో అంత పీరియడ్కి ఈక్వల్గా డివైడ్ చేసి మీరు మనీని అయితే మూవ్ చేసేయచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ అనదర్ వే ఆఫ్ బీటింగ్ మార్కెట్ వాలటిలిటీ అన్నమాట. సో మార్కెట్ వాలటిలిటీ రిస్క్ని మనం అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ఐపి మాత్రమే కాదు, ఎస్టీపీ లంసమ్ ఉన్నప్పుడు ఎస్టీపీ రూట్ ఈజ్ ఆల్సో బెస్ట్ రూట్. మన నెక్స్ట్ క్వశ్చన్ అనుష గారు అడుగుతున్నారు. సార్, వెదర్ ద స్టాక్ ప్రైజెస్ విల్ గో అప్ ఆల్వేస్ ఆర్ దేర్ విల్ బి కరెక్షన్? పర్ఫెక్ట్ బుల్ మార్కెట్ క్వశ్చన్ ఇది. విల్ ఇట్ బి సేమ్ ఫర్ గోల్డ్ యాజ్ వెల్? ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు పర్చేస్ గోల్డ్ ఆర్ షెల్ వి వెయిట్ ఫర్ కరెక్షన్? ఓకే, మీరు రీసెంట్ టైంలో వచ్చి ఉంటారండి. ఓకే, మార్కెట్లు ఎలా పెరుగుతాయి తెల్లో కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్స్ యాక్చువల్లీ భయపెడతాయి, పేషెన్స్ టెస్ట్ చేస్తాయి. అంటే పడ్డం కూడా ఎలా అంటే, మీరు రీసెంట్ టైంలో లాస్ట్ వీక్లో చిన్న కరెక్షన్ చూసారు కదా, అలా ఉండదు. పడిన తర్వాత ఒకసారి భయపెడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల పాటు పెరగకుండా కూడా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. పేషెన్స్ టెస్ట్ చేస్తాయి అన్నమాట. కరెక్షన్స్ అనేవి స్టీప్ ఉంటాయి అండ్ లాంగ్ కూడా ఉంటాయి. ఇలా పెరుగుతూ అయితే వెళ్ళిపోవు. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్లో కూడా సేమ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ విషయంకి వచ్చేసరికి మీరు లాస్ట్ 1 yearకి ఏదైతే గ్రోత్ చూస్తున్నారో, అండ్ చాలా సంవత్సరాలు గోల్డ్ అదే ప్రైస్ రేంజ్లో స్టక్ అయిపోయిన తర్వాత మీకు ఆ ప్రైస్ మూవ్ అవడం అయితే కనబడుతుంది. సో గోల్డ్ ఇప్పుడే పెరగడం కనబడుతుంది. కాబట్టి గోల్డ్ ఐడియల్ ఏంటంటే సర్టెన్ పీరియడ్స్లోని మనకి బాగా పెరగడం కనబడుతుంది అన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి పెరగలేదు కాబట్టి గోల్డ్ మైట్ డూ వెల్. అది నా వ్యూ, పర్సనల్ వ్యూ అయితే. బట్ మార్కెట్స్ పరంగా మాత్రం కరెక్షన్స్ ఉంటాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ కరెక్షన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ అరవింద్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఇస్ దేర్ ఎనీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ వేర్ వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 15 years 30 years? ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ ఫండ్స్ యాజ్ వెల్. ఈక్విటీ ఫండ్స్లో మనకి ఎల్టీసీజీ ఉన్నది కదా, అండ్ డెట్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఇన్కమ్కి యాడ్ అయిపోద్ది. నేను 2 categories ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను లాంగ్ టర్మ్ కోసం. అరవింద్ గారు, మీరు అంత లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నట్టయితే మీకు ఆర్బీఐ కరెంట్లీ మనకి ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు అయితే కల్పిస్తుంది కదా. ఈ రేట్లోని మీరు అంత లాంగ్ టర్మ్కి లాక్ ఇన్ చేసే బెస్ట్ ఆప్షన్ అన్నమాట నన్ను అడిగితే. కంప్లీట్లీ సెక్యూర్డ్, అంటే ఆర్బీఐ ఆఫర్ చేసే బాండ్స్ కాబట్టి, అండ్ అలాగే హయ్యర్ రేట్స్ కూడా కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంత లాంగ్ టర్మ్కి మనకి రేట్స్ ఉంటాయో లేదో తెలియదు, రేట్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అంత లాంగ్ టర్మ్ ఆలోచిస్తే 30 years అలా ఆలోచిస్తే
దట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఉన్నది నా వ్యూ. మనకి ఇంతకుముందు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే ఆప్షన్ ఉండేది కాదు. రీసెంట్గా ఆర్బీఐ ఆ వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు కాబట్టి మీరు సింపుల్ చేయాల్సిన పని లేదు. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్. మీకు మెయిల్స్కి ఆప్షన్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఆప్షన్ జరుగుతున్న టైంలోనే మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఎల్టీసీజీ లిమిట్ 1 lakh వరకు ఏదైతే ఉన్నదో దీని బడ్జెట్లో ఏమైనా ఇంక్రీజ్ చేసే ఆస్కారం ఉంటుందా? దీని రిలేటెడ్గా మాత్రం ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ప్రతిసారి బడ్జెట్ కన్నా ముందు గవర్నమెంట్ సిటిజన్స్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంటారు ఆర్ సజెషన్స్ అయితే అడుగుతుంటారు. ఆ టైంలో మనం చాలా మంది దీని రిలేటెడ్గా సజెషన్ పంపించామనుకోండి, మేబీ గవర్నమెంట్ కన్సిడర్ చేసే ఆస్కారం ఉంటుంది. అలా సజెషన్స్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు చెప్తాను. తప్పకుండా అందరూ కలిపి పంపించడానికి ప్రయత్నిద్దాం. నా వ్యూ ప్రకారం ఎల్టీసీజీ ఏదైతే ఉన్నదో దీనికి 1 yearకి పైన అబోవ్ 1 lakh ఉన్నది కదా, దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఇన్సెంటివైజ్ చేయడం కోసమని 3 years 5 yearsకో పెంచి 5 years లోపల కావాలంటే ట్యాక్స్ చార్జ్ చేసుకోండి, 5 years తర్వాత ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పి ఇలా చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ ఒక టైం హారిజన్ కూడా పెరుగుతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎకానమీకి మంచిది. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు సంపాదిస్తారు. ఈ బుల్ మార్కెట్లోని షార్ట్ టర్మ్లో కూడా డబ్బులు వస్తున్నాయి, కానీ మనం లాంగ్ టర్మ్ 5 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేస్తేనే ఈక్విటీస్లో మంచి రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇది చేంజ్ చేస్తే బెస్ట్ అన్నది నా వ్యూ. అట్లీస్ట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చినా కూడా బెస్ట్ అన్నది నా వ్యూ. లెట్స్ సీ దీని లిమిట్ ఏమైనా పెంచడం కానీ లేకపోతే అదర్ ఆప్షన్స్ కానీ యాజ్ ఏ కమ్యూనిటీ మనం పంపించడానికి ప్రయత్నిద్దాం. సజెషన్స్ ఓపెన్ అయినప్పుడు డెఫినెట్లీ మీకు చెప్తాను. పంపించినట్టయితే మేబీ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ, నేను రిలీజ్ అయిన వీడియోని మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాల వస్తే తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.